అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ ధర్మంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అత్యంత శక్తివంతమైన ఏకాదశిలో కామికా ఏకాదశి ఒకటి. ఈ నెల జూలై 21వ తేదీన సోమవారం నాడు కామికా ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి మీకు మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి. కామికా ఏకాదశి పూజా విధానం, పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జూలై 21 సోమవారం నాడు కామికా ఏకాదశి వచ్చింది. కామికా ఏకాదశి అంటే సర్వ పాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించే చాలా శక్తివంతమైన ఏకాదశి. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి ఆడవాళ్ళు ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దు. ఈ ఆషాఢ మాసంలో వచ్చిన ఏకాదశి అద్భుతమైన అమృత గడియల్లో ఏర్పడింది. కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఈ ఏకాదశి రోజున వివాహమైన ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించాలి. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని తులసిమాలతో అలంకరించుకోండి. విశేషంగా ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. కాబట్టి ఈ ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండేలా చూసుకోండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపాలను వెలిగించి గోవింద నామాలు చదువుతూ స్వామివారిని పూజించాలి. బియ్య పిండితో పిండి ప్రమిదలు తయారు చేసి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి. పిండి దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి పిండి దీపం వెలిగించగానే ముందుగా పిండి దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర పుష్పాలు సమర్పించి గోవింద నామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి. గోవింద నామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని 21 సార్లు చదవండి లేదా 108 సార్లు చదవండి. ఏకాదశి రోజున ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే స్వామివారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు. ఇక ఏకాదశి పూజలో తప్పనిసరిగా పాలతో చేసిన పరమాన్నం అలాగే బెల్లం పానకాన్ని స్వామివారికి నివేదించాలి. ఇక మీ పూజ గదిలో తప్పనిసరిగా కొన్ని అక్షింతలను పెట్టుకోండి. అలాగే ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులను వేసి ఈ తులసి తీర్థాన్ని పూజ గదిలో పెట్టుకోండి. అయితే మనలో చాలామందికి విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదు. అలాంటి వారు ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు 21 యాలకులను పసుపు దారానికి గుచ్చి వెంకటేశ్వర స్వామికి వేయండి. స్వామివారి పటానికి యాలకుల మాలను సమర్పిస్తే శ్రీనివాసుడు ఎంతో సంతోషించి మీ ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. నెల తిరగకుండానే మీ ఇంటి ఆదాయం పెరిగిపోతుంది. మన హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయకు చాలా విశిష్టత ఉంటుంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు అలాగే లక్ష్మీదేవి కొలువై ఉంటారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు స్వామివారికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి. ఇక చివరగా స్వామివారికి హారతి కర్పూరం సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలను వేసుకొని పూజ గదిలో ఉన్న తులసి తీర్థాన్ని స్వీకరించండి. ఈ తులసి నీటిలో దైవశక్తులు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఏకాదశి రోజున తులసి తీర్థాన్ని స్వీకరిస్తే అమృతాన్ని స్వీకరించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఉదయం పూట ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసాన్ని విరమించవచ్చు. ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు. అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. అలాగే చాలామంది ఇళ్లలో తరచూ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, నరదిష్టి సమస్యలు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఒక పసుపు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని మూటకట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి పచ్చకర్పూరాన్ని కడితే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి త్రిమూర్తులు అడుగు పెడతారు. ఇక మీ ఇల్లంతా ఆనందంతో నిండిపోతుంది. మన హిందూ ధర్మంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.
తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి ఈ కామిక ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించండి. మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇక ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తును వేయండి. మన జ్యోతిష్య శాస్త్రాలలో స్వస్తిక్ గుర్తుకు చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం బయట కానీ, మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కానీ పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. మన హిందూ సంప్రదాయాల్లో పసుపును సంపదకు ప్రతీకగా భావిస్తారు. అయితే విశేషంగా ఈ కామిక ఏకాదశి నాడు పసుపు కొమ్ములను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. పసుపు కొమ్ములు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి పూజ గదిలో పసుపు కొమ్ములను పెట్టుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. కామిక ఏకాదశి సోమవారం వచ్చింది కాబట్టి ఈ ఏకాదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండేవారు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తే మీ ఉపవాసానికి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కామిక ఏకాదశి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ కామిక ఏకాదశి రోజున రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి. ఇలా చేస్తే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. రావి చెట్టులో సాక్షాత్తు త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. పసుపు రంగు విష్ణువుకి ఇష్టమైనది కాబట్టి ఈ ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ఈ ఏకాదశి రోజున పేదలకు దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మన జాతకంలో అదృష్టం కలిసొస్తుంది. మరీ ముఖ్యంగా ఎవరికైనా పేదలకు బెల్లం దానం చేస్తే మీ ఇంటి పేదరికం తొలగిపోయి మీ కుటుంబానికి అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది. అలాగే పేదలకు ఆహారం దానం చేస్తే మీ ఇంటి సిరి సంపదలకు ఎటువంటి కొరత ఏర్పడకుండా విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది. అదేవిధంగా ఈ కామిక ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలను చదివితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని, మీ ఇంటి సంపద పెరుగుతుందని నమ్మకం. ఈ రోజున చేసే ఉపవాసాలకు దారిద్ర్యం మొత్తం తొలగిపోయి సుఖవంతమైన జీవితం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండలేని వారు మాంసాహారం, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఏకాదశి రోజున అప్పు తీసుకోకూడదు. అలాగే ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల డబ్బు సమస్యలు ఏర్పడతాయి. అదేవిధంగా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం పుష్కలంగా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.